Yeah, good evening, all the participants. So, yesterday, what we have discussed accounts with inventory. The topic we already discussed in yesterday. So, accounts with inventory అనే topic ని ఈ రోజు మనం problematic గా సో how to maintain stock, how to maintain stock in tally. సో ఈ టాపిక్ అంతా కూడా ఈ రోజు మనం కవర్ చేయడం జరుగుతుంది. సో what are the TVs are available? Here, BPL TVs 500 quantity, rate 5,000. Then LG TVs 1,500 quantity, rate 6,500. Sony TV 1,000 quantity, the rate is 7,000. Okay. So how we can enter this all data in tally? So tally లో స్టాక్ ఎలా మెయింటైన్ చేయాలనేది మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గో టు టాలీ. సో టాలీలోకి వెళ్తున్నాను. సో కంపెనీ పేరు ఏంటంటే ఓషన్ టీవీ జనరల్స్. ఓషన్ టీవీ జనరల్స్ అనే కంపెనీ పేరుతో వాడు స్టాక్ మెయింటైన్ చేయమన్నాడు. సో గో టు టాలీ. డెస్క్టాప్ మీద టాలీ ఈఆర్పి నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. Yes, tally screen appear. So go to working education mode, silver edition mode, create company, alt F3. We already know that. Even you can start a new problem. You always create a new problem and you always create a new company. Okay. So alt F3, then go to create company. What is the company name? Ocean TV Generals. TV Generals. Okay. That is a company name. Enter. What is the address? They are giving location is Rajahmundry. Okay. Address you have to type Rajahmundry. So Andhra Pradesh. Accounts with inventory. So what is the difference? Previous classes and present class. What is the difference means? We already opened accounts only. We already selected accounts only option. But today's session, we will select the accounts with inventory. The accounts with inventory, not accounts only. So we are updated. We are going for part 2 in tally. Okay, right. You have to choose accounts with inventory. What is the date? 1/4/2024. It's also same date. Yes, we are registered our company. All the statutory masters are loading. So we are creating a company. That company name is Ocean TV Generals. సో వీళ్ళకి ఒక గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ ఏంటంటే రాజమండ్రి. సో రాజమండ్రిలో వీళ్ళు ఏంటంటే కొన్ని టీవీస్ ని స్టోర్ చేసుకున్నారు. అదే ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఇలాంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంట్రీ చేయాలంటే మనము ఎలా ఎంట్రీ చేయాలి అనేది ఈ రోజు మన టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు ప్రాబ్లం. సో ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో వాడు కంపెనీ నేమ్ ఇచ్చాడు. వీఆర్ క్రియేటెడ్ కంపెనీ నేమ్. ఓకే, రైట్. దెన్ గో టు వాట్ ఈస్ దట్ గోడౌన్ నేమ్ ఇస్ రాజమండ్రి. గోడౌన్ ఎక్కడ ఉంది? రాజమండ్రిలో ఉంది. వాట్ ఈస్ ద స్టాక్ గ్రూప్? ఇట్ ఈస్ ఎ టీవీస్. స్టాక్ గ్రూప్ ఏంటి? టీవీస్. దెన్ హౌ దే కెన్ మెజర్ టీవీస్ ని ఎలా కొలుస్తారు? కేజీస్ లో కొలరు, లీటర్స్ లో కొలరు. సో నోస్ నెంబర్స్. 1 టీవీ, 2 టీవీ, 3 టీవీస్. ఒక 4 టీవీస్ కావాలన్నాడు, నెంబర్స్ లో కొలుస్తామాట. స్టాక్ ఐటమ్స్ ఇస్ BPL, LG, Sony. Quantity 500, 1,500, 1,000. What is the rate? That means the price 5,000, 6,500 and 7,000. Go to tally. So మన ఏదైతే ప్రాబ్లం ఉందో అది మనం టాలీని ఎంటర్ చేద్దాం. ఫస్ట్ ఇన్వెంటరీ ఇన్ఫోలో గేట్వే ఆఫ్ టాలీలో ఫస్ట్ మన మేజర్ ఫస్ట్ స్టెప్ ఏంటి? గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలి. ఇన్వెంటరీ ఇన్ఫో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టాక్ గ్రూప్ ఏం క్రియేట్ చేయాలి? స్టాక్ గ్రూప్. ఎంటర్. సో స్టాక్ గ్రూప్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న అన్ని మెటీరియల్స్ కి హెడ్ ఏంటి? టీవీస్. మీకు లాజిక్ గా సింపుల్ గా చెప్తున్నాను. ఫస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ తీసుకుందాం. యాపిల్, సోనీ, శాంసంగ్, రియల్మీ. సో వీటన్నిటిని ఏమని పిలుస్తారు? స్టాక్ గ్రూప్ మొబైల్ ఫోన్స్.
నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ లక్స్, సంతూర్, మెడిమెక్స్, వీటన్నిటిని గ్రూప్ ఏంటంటే బాడీ సోప్స్. నెక్స్ట్ రిన్, ట్రిప్లెక్స్, డిటర్జెంట్. సో వీటన్నిటిని డిటర్జెంట్ సోప్స్ అంటారు. సో మనకి గ్రూప్ అనేది మనం చూడగానే అర్థమైపోతుంది. ఓకేనా? సో మీకు ఒక్కొక్క ప్రాబ్లం మీకు ఇంకా కిందకి వెళ్ళే కొద్ది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మీకు చూపిస్తాను, వాటి గ్రూప్స్ ఏంటో మీకు అర్థమైపోతుంది. ఎస్, ఇక్కడ ఈ సమ్లో చూడండి కావాలంటే దిస్ వన్. ఇక్కడ చూడండి, హీరో, కరిజ్మా, జెడ్ఎంఆర్, ఫ్యాషన్ ప్రో, గ్లామర్, ఫంక్, వీటన్నిటిని గ్రూప్ ఏం పిలుస్తారు? బైక్స్. అంటే మనకి ఆ స్టాక్ ఐటమ్స్ వాటి గ్రూప్ మనకు రావాలి. ఓకేనా? నెక్స్ట్ రైస్ గోల్డ్, చక్ర, 53 గ్రేడ్, బిర్లా సిమెంట్, వీటన్నిటిని ఏమని పిలుస్తారు? కేసిపి సిమెంట్. వీటన్నిటిని గ్రూప్ ఏంటి? సిమెంట్. ఓకేనా? లైక్ ప్రతి ప్రాబ్లం లో కూడా మన గ్రూప్ తెలియాలి. ఇక్కడ చూడండి, గాగ్రా, పంజాబీస్, చుడిదార్స్, జీన్స్, మెడ్డీస్, వీటన్నిటిని ఏమని పిలవాలి? డ్రెస్సెస్. దట్ ఈస్ ద గ్రూప్. సో గ్రూప్ అనేది మనము తెలుసుకోవాలి. మనకి అకౌంట్స్ ఓన్లీలో గ్రూప్ ఆల్రెడీ ఇచ్చేసాడు, కానీ ఇన్వెంటరీలో గ్రూప్ ఏమి ఇవ్వడం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. గ్రూప్ పేరు ఏంటంటే టీవీస్. ఫస్ట్ టైప్ టీవీ. ఓకే, టీవీస్. సో గ్రూప్ టీవీస్. అలియాస్ ఏమన్నా పిలుస్తారా? ఏం అవసరం లేదు. అండర్ ప్రైమరీ కెన్ బి క్వాంటిటీ యాడెడ్ దగ్గర ఎస్ పెట్టాలి. కెన్ బి క్వాంటిటీ ఐటమ్స్ బి యాడెడ్. ఐటమ్స్ యాడ్ అవుతూ ఉంటాయా దీనికంటే ఎస్ పెడదాం. టీవీస్ అంటారు. అయిపోయింది. ఎస్కే. నీకు మళ్ళా చూడాలనుకో టీవీ క్రియేట్ అయిందో లేదో, డిస్ప్లే. టీవీ డిస్ప్లే అయింది. ఒకవేళ టీవీని ఏమైనా చేంజ్ చేయాలనుకుంటాం అనుకో, ఆల్టర్. డిలీట్ చేయాలని కూడా ఆల్టర్. టాలీలో ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఎనీ చేంజెస్, అది లెడ్జర్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఐటమ్స్ అవ్వచ్చు, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అవ్వచ్చు, గోడౌన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కూడా డిలీట్ చేయాలంటే ఆల్టర్, ఆల్ట్ డి. దెర్ ఈజ్ నో చేంజెస్. ఓకే, రైట్. ఎస్. ఇప్పుడు స్టాక్ గ్రూప్స్ అయినాయి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయకూడదు. స్టాక్ ఐటమ్స్ లాస్ట్ లో క్రియేట్ చేయాలి. ఓకే, స్టాక్ ఐటమ్స్ ఎప్పుడు క్రియేట్ చేయాలి? లాస్ట్. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలంటే యూనిట్స్ ఆఫ్ మెజర్స్. యూనిట్స్ ఆఫ్ మెజర్స్. సో టీవీస్ ని మనం ఎలా కొలుస్తాం? నోస్. దీన్నే నంబర్స్. నంబర్స్. నంబర్ డెసిమల్ ప్లేసెస్ 0 నుంచే పెట్టండి. 1 2 ఇంకేం ఉండకూడదు. ఓకేనా? అంటారు. సో చూడాలంటే మీరు ఒకసారి డిస్ప్లేలోకి వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? ఒక డిలీట్ చేయాలంటే ఆల్టర్, ఆల్టర్, ఆల్ట్ డి. డిలీట్ చేయాలంటే డెలిట్ అయిపోతుంది. నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గోడౌన్ క్రియేట్ చేయాలి. సమ్లో ఏమి ఇచ్చాడు? గోడౌన్ ఇచ్చాడు. రాజమండ్రి గోడౌన్ ఇచ్చాడు. మనకి ఇచ్చిన సమ్లో గోడౌన్ ఇచ్చాడు, కానీ టాలీలో గోడౌన్ ఆప్షన్ ఉంది అక్కడ, ఇన్వెంటరీ ఇన్ఫోలో లేదు. సో F11కి వెళ్ళి F2కి వెళ్ళి మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్స్ అని ఉంది కదా, అక్కడ ఎస్ పెట్టాలి. మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్స్ దగ్గర ఎస్. F11, F2 మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్స్ దగ్గర ఎస్. ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎస్కే ప్రెస్ చేయండి. ఇప్పుడు కొత్త ఆప్షన్ ఏమి యాడ్ అయింది? గోడౌన్స్. ఓకే, గోడౌన్స్ యాక్టివేట్ చేయాలంటే F11, F2. F11 is a company features, F2 is the inventory feature. అక్కడికి వెళ్ళి మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్ ఎస్. ఒకవేళ మనకు వద్దు అక్కడ నో పెట్టండి. వద్దంటే నో, కావాలంటే ఎస్. సో బి క్లియర్. సో మనకి గోడౌన్స్ కావాలి కాబట్టి ఎస్ పెడదాం. ఓకే, రైట్. గో టు గోడౌన్. మరి గోడౌన్ క్రియేట్ చేయాలి కదా. సో గోడౌన్కి వెళ్తున్నాం, క్రియేట్. సో గోడౌన్ నేమ్ ఏంటంటే రాజమండ్రి. లొకేషన్ ఏమి ఇచ్చాడు? రాజమండ్రి. సో ప్రైమరీ మాత్రమే తీసుకోవాలి. ప్రైమరీ అంటే ఆల్రెడీ 3 డిఫైన్ ఉంటుంది అన్నమాట. అందులో మెయిన్ లొకేషన్ గడవద్దు, దానికి కూడా ప్రైమరీ తీసుకోండి అంట.
ఇప్పుడు చూడండి, డిస్ప్లే చూడొచ్చు కూడా, రెండు ఉంటాయి. మెయిన్ లొకేషన్ ఉంటుంది, రాజమండ్రి ఉంటుంది. మనకు కావాల్సింది రాజమండ్రి మాత్రమే. అలా కాకపోతే ఒకవేళ డిలీట్ చేయాలంటే ఆల్టర్ అంటారు. ఆల్ట్ డి ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు వరకు ఏం చేసాం? యూనిట్స్ ఆఫ్ మెజర్స్ వేసాం, గోడౌన్స్ వేసాం, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాం. దెన్ గో టు స్టాక్ ఐటమ్స్. స్టాక్ ఐటమ్స్ మీకు అందుకునే ప్రాసెస్ లో స్టెప్ బై స్టెప్ చెప్పలేదు, లాస్ట్ లో స్టాక్ ఐటమ్స్ చెప్పాను. ఎందుకంటే స్టాక్ ఐటమ్స్ అన్ని కూడా ఫస్ట్ మనం లాస్ట్ మాత్రమే మనం క్రియేట్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే స్టాక్ ఐటమ్స్ లాస్ట్ తీసుకోవాలని చెప్తున్నాను, ఎందుకంటే మనకి గ్రూప్స్ క్రియేట్ అయిపోవాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అయిపోవాలి, గోడౌన్స్ అయిపోవాలి. ఈ మూడు అయిపోయిన తర్వాత స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేయాలి. సో వీటన్నిటిని స్టాక్ ఐటమ్ లో మనకి యాక్టివేషన్ అవుతాయన్నమాట. సో స్టాక్ ఐటమ్కి వెళ్తున్నాం, క్రియేట్. ఒక్కొక్కటి క్రియేట్ చేద్దాం. సమ్లో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్, రైట్, స్టాక్ ఐటమ్స్. సో స్టాక్ ఐటమ్ లో ఫస్ట్ బీపీఎల్ టీవీ ఇచ్చాడు. గో టు ఇక్కడ టైప్ ఏం చేయాలంటే స్టాక్ ఐటమ్ ఫస్ట్ బీపీఎల్ ఏంటిది, బీపీఎల్ టైప్ చేశాను, ఎంటర్. ఇక్కడ అండర్ అంటే ఏంటంటే ఇది ఏ గ్రూప్ లోకి వెళ్తుందని, టీవీస్. అండర్ అంటే ఏంటి, ఏ గ్రూప్. అండర్ అంటే మనం గతంలో ఏంటంటే అకౌంట్స్ ఓన్లీలో అండర్ బ్యాంక్ అని టైప్ చేస్తే అండర్ బ్యాంక్ అకౌంట్, లైక్ పర్చేజ్ అని సెర్చ్ చేస్తే అండర్ పర్చేజ్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ అలా కాదు, అండర్ టీవీస్. సో యూనిట్స్ ఎలా కొలుస్తావు, నోస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లాసిఫికేషన్ టారిఫ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వదిలేస్తున్నాను నేను, ఎంటర్. సో క్వాంటిటీ ఎంత ఇచ్చాడు, 500 క్వాంటిటీ, రేట్ 5000. 500 క్వాంటిటీ, సారీ మనం 500 వేయాలి కానీ 5000 వేసాము. సో లొకేషన్ ఎక్కడ, రాజమండ్రి. క్వాంటిటీ దగ్గర 500 వేయింది. రేట్ హౌ మచ్, దట్ ఈస్ 5000. చూడండి, మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి 500 into 5000, that is a 25 lakhs is the value of the stock. అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేస్తుంది. ఓకేనా, ఎంటర్ 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 అయిపోయింది. నెక్స్ట్ ఎల్జీ టీవీస్. సో ఎల్జీ టైప్ చేయండి. అండర్ టీవీస్ గో టు నోస్. క్వాంటిటీ హౌ మచ్, there is 1500 quantity. The price will be, location is Rajahmundry, price 6500. Next go to Sony, type Sony. What is the under TVs, that is nose. What is the quantity, 1000. Each TV price is, the location is Rajahmundry, each TV price is 7000. సో దిస్ ఈస్ కాల్ ఏ ఓపెనింగ్ స్టాక్. మనం ఎలా ఎంటర్ చేయాలనేది టాలీలో ఈరోజు మీకు నేర్పించాను. సో దీనికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేయాలి లేదా డిలీట్ చేయాలి అని మీకు అనిపించింది అనుకో, ఎస్కే ప్రెస్ చేసి ఆల్టర్, ఎక్కడికి, ఆల్టర్, ఎంటర్. సో ఎల్జీ టీవీ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోండి, బీపీఎల్ టీవీ యాజ్ యువర్ విష్. సో మీరు ఎలా చేంజ్ చేయాలని చేంజ్ చేయాలి. ఒకవేళ ఏదైనా డిలీట్ చేయాలన్నా ఆల్ట్ డి. ఓకే, నౌ గో టు రిపోర్ట్స్. ఒకసారి చూద్దాం అసలు మన దగ్గర ఎంత స్టాక్ ఉందో మనం రిపోర్ట్ చూడాలంటే గో టు డిస్ప్లే. ఎక్కడికి వెళ్ళాలి మనం, డిస్ప్లే ఆర్ స్టాక్ సమరీ. స్టాక్ సమరీ అదైనా సెలెక్ట్ చేయొచ్చు, డిస్ప్లే. ఫస్ట్ నేను స్టాక్ సమరీలోకి వెళ్తున్నాను. మన దగ్గర ఎంత స్టాక్ ఉందంటే 3000 స్టాక్ ఉంది. ఎన్ని, 3000 స్టాక్. ఈచ్ ప్రైస్ యావరేజ్ రేట్ ఇచ్చాడు 6416. కావాలంటే మీరు ఎంటర్ చేసి చూడండి. అది స్టాక్ సమరీ, ఎంత స్టాక్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మీకు డిస్ప్లేలోకి వెళ్ళండి. ఒకసారి డిస్ప్లేలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే
ఇన్వెంటరీ బుక్స్ అని చూడండి, ఇన్వెంటరీ బుక్స్. సో ఇన్వెంటరీ బుక్స్ ఎంటర్ చేసి స్టాక్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని మీరు చూడాలంటే స్టాక్ ఐటమ్స్ యూ కెన్ సి స్టాక్ ఐటమ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా బీపీఎల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవే ఉన్నాయి. సో మీకు అలా కాదు, స్టాక్ గ్రూప్ చూడాలనుకో టీవీస్ చూపిస్తారు, టీవీస్ లోకి వెళ్ళండి మొత్తం స్టాక్ గ్రూప్ చూపిస్తారు. ఇందాక స్టాక్ సమరీని స్టాక్ గ్రూప్ రెండో ఒకటే చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఇవేమి మనం పెట్టలేదు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రైట్, ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే ఏదైనా మనం ఒకవేళ సేల్ చేయాలి అనుకున్నాం అనుకో, సో మనం దీనికిలాగే యాస్టీస్ మనం సేల్స్ ఎలాగైతే చేస్తామో అలాగే మనం సేల్స్ అనేది చేయొచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్టాక్ ఉంది కాబట్టి సేల్ చేద్దాం అనుకున్నాం అనుకో, ఫస్ట్ అకౌంటింగ్ ఓచర్స్ లోకి వెళ్ళిపోండి, ఇన్వెంటరీ ఓచర్స్ కాదు అకౌంటింగ్ ఓచర్స్. సో అకౌంటింగ్ ఓచర్ లోకి వెళ్ళి సేల్ చేయాలంటే F8 ఒక ఎక్స్ అనే కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు, అతనికి సేల్ చేస్తున్నాం అనుకో F8 లో సేల్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఎలాగయ్యాలో చెప్పాను. ఇప్పుడు రియల్ గా మనం ఒక సమ్ అనేది చేద్దాం. సో చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి దిగాను. ఓకే రైట్, గో టు ప్రాబ్లం. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్టర్డే క్లాస్ లో F8 ఈజ్ ఎ సేల్స్, F9 ఈజ్ ఎ పర్చేజెస్, ఓకేనా, పర్చేజెస్. నెక్స్ట్ ఆర్టీసీ డెబిట్ నోట్. డెబిట్ నోట్ అంటే ఏంటంటే మనం ఏవైతే గూడ్స్ పర్చేజ్ చేసామో అవి వెనక్కి ఇచ్చేస్తే డెబిట్ నోట్. మనం ఏవైతే గూడ్స్ సేల్ చేసామో అవి మనకి రిటర్న్ వచ్చేస్తే వాటినే సేల్స్ రిటర్న్ అంటాం, కానీ ఇక్కడ క్రెడిట్ నోట్ అన్నమాట. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. కీస్ ఏంటంటే కంట్రోల్ F8, కంట్రోల్ F9 వాటి కీస్. సో ఒక ప్రాబ్లం చేస్తే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఎస్, పోస్ట్ ద బిలో ట్రాన్సాక్షన్స్ ఓషన్ బైక్స్ లిమిటెడ్, ఓషన్ బైక్స్ లిమిటెడ్. సో ఓషన్ బైక్స్ అనే వాళ్ళ కంపెనీ మీద ఒక సమ్ చేద్దాం. సో ఓషన్ బైక్స్ లిమిటెడ్, ఓషన్ బైక్స్ వాళ్ళదే ఒక సమ్ అనేది మనకి ఇచ్చారు, ఆ సమ్ మనం చేద్దాం. ఓకేనా రైట్, గో టు టాలీ. సో టాలీ ఓపెన్ చేస్తాం, టాలీలో ఒక కంపెనీని మనం క్రియేట్ చేద్దాం. ఓకే రైట్. సో వాట్ ఈస్ గోడౌన్ నేమ్ ఈజ్ కేకేడి. కేకేడి మీన్స్ కాకినాడ. సో గోడౌన్ నేమ్ ఈజ్ కేకేడి అంటే కాకినాడలో ఆ ఓషన్ బైక్స్ అనే కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన డేటా మనం ఏమన్నారు. ఓకే నో ప్రాబ్లం, యూ విల్ డూ ద ప్రాబ్లం. సో రైట్, గో టు టాలీ, క్రియేట్ కంపెనీ, Alt F3, Alt F3, create company. So company name is Ocean Bikes Limited. Ocean Bikes Limited. Enter, enter. What is that Kakinada address? Kakinada and Radha. Kakinada. Right. Yes, Andhra Pradesh state. Accounts with inventory 1/4/2024. So our company will loaded. సో కంపెనీ అనేది మాస్టర్స్ అనేవి ఇంపోర్ట్ అవుతున్నాయి. సో కంపెనీ క్రియేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే రైట్, గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళిపోదాం. ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను, గేట్వే ఆఫ్ టాలీ. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు సమ్లో ఐటమ్స్, కరిజ్మా, ఫ్యాషన్ ప్రో, గ్లామర్, హంక్. సో గో టు ఓపెనింగ్ స్టాక్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ కంట ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇన్వెంటరీ ఇన్ఫో. ఫస్ట్ గ్రూప్ క్రియేట్. మన కంపెనీ ఏం సేల్ చేస్తుందంటే బైక్స్, గ్రూప్ దగ్గర బైక్, క్వాంటిటీ యాడెడ్ దగ్గర ఎస్, గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ బైక్స్ తర్వాత స్టాక్ ఐటమ్స్ వదిలేండి, తర్వాత ఎక్కడంటే యూనిట్స్ ఆఫ్ మెజర్స్. బైక్స్ ని ఎలా కొలుస్తామంటే నోస్, 1 బైక్ 2 బైక్ అంటాం కదా, నెంబర్. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అయిపోయింది. నెక్స్ట్ గోడౌన్. గోడౌన్ ఏమి ఇచ్చాడంటే కేకేడి. సో కాకినాడ అలియాస్ కాకినాడ అని రాయింది, కాకినాడ.
క్లియర్ గా రైట్ అంటారు. ప్రైమరీ మెయిన్ లొకేషన్ యాడ్ చేయకండి అంటారు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్టాక్ ఐటమ్స్. ఏ స్టూడెంట్స్ ఫస్ట్ డోంట్ గో ఫర్ స్టాక్ ఐటమ్స్, లాస్ట్ స్టాక్ ఐటమ్. ఓకే, దట్ ఈస్ సో స్టాక్ ఐటమ్ క్రియేట్. ఫస్ట్ ఏమేమి ఇచ్చాడంటే హీరో కరిజ్మా జెడ్ఎంఆర్, హీరో కరిజ్మా జెడ్ఎంఆర్. బైక్స్ అండర్ ఏంటి బైక్స్, నోస్ నాట్ అప్లికేబుల్. క్వాంటిటీ ఎంత అంటే 200. వాట్ ఈస్ ద లొకేషన్, కాకినాడ. సో ఇక్కడ ఏంటంటే అలియాస్ ఇవ్వడం వల్ల మనకి రెండు కింద తీసుకుంటుంది. సో మనం ఏం చేద్దామంటే లొకేషన్ లో ఒకసారి అలియాస్ వద్దు మనకి, ఎందుకంటే కేకేడిఏ క్రియేట్ చేద్దాం. 2 లొకేషన్స్ మనం షో చేయగలం. సో కన్ఫ్యూజ్ పడిపోతాం ఇక్కడ. ఓకే, సో క్రియేట్ అలియాస్ ఇవ్వకండి కేకేడి. దెన్ గో టు స్టాక్ ఐటమ్స్. స్టాక్ ఐటమ్స్ క్రియేట్. ఫస్ట్ హీరో కరిజ్మా ZMR. Under bikes, nose. Go to quantity. How much quantity? 200 bikes. Each bike cost is KKD. Location is Godown. Location is KKD. Each bike cost is 1,07,700. Enter. Next what? Hero Passion Pro. Passion Pro. Under bikes, units, nose. What is the quantity? 150 bikes. 150 bikes. Kakinada. What is the rate is 49,000. Next one is Hero Glamour. Hero Glamour. So bikes, nose. The quantity is 100. Each bike cost is 57,100. And next, Hero Hunk. Hero Hunk. Right, the bikes, nose. What is the quantity? 200 bikes. Each bike cost is 71,000. Yes. So first we are creating only opening stock in Tally. So opening stock అనేది మనం క్రియేట్ చేసాం. Now we will go for the transactions కి వెళ్దాం. Transactions లో purchase goods from Hero Motors Limited by bill number 123. So Hero Motors అనే వాళ్ళ దగ్గర వీళ్ళు గూడ్స్ కొంటున్నారు, అంటే బైక్స్ అనేవి కొన్ని పర్చేస్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ ద బైక్స్? హీరో కరిజ్మా, హీరో స్పెండర్ ప్లస్, హీరో ఎన్ఎక్జీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కరిజ్మా జెడ్ఎంఆర్, ఇక్కడ కరిజ్మా ఓన్లీ కరిజ్మా జెడ్ఎంఆర్ వేరు, కరిజ్మా వేరు. ఓకేనా? సో వాళ్ళ దగ్గర లేని బైక్స్ కొనుక్కుంటున్నారు. ఎవరి దగ్గర కొంటున్నారంటే హీరో మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, హీరో మోటార్స్ లిమిటెడ్. ఓకే, సో పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం టాలీలో గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాము. వచ్చేసి అకౌంటింగ్ వోచర్స్కి వెళ్ళి F9 ఇక్కడ బిల్ నెంబర్ అంటేనే 123 అని ఇచ్చారు కదా, అక్కడ రెఫరెన్స్ దగ్గర 123 అని టైప్ చేయండి, అదే బిల్ నెంబర్. పార్టీ నేమ్ దగ్గర ఎవరేంటంటే హీరో మోటార్స్ లిమిటెడ్, ఆల్ట్ సి, హీరో మోటార్స్ లిమిటెడ్. వీళ్ళు మనకి సండ్రీ క్రెడిటార్ అంటే అప్పిస్తున్నారని. ఓకేనా? సో డెటార్ అంటే అప్పు తీసుకున్న వాళ్ళు, అంటే వీళ్ళ అరువు మీద మనకు స్టాక్ పంపుతున్నారు, ఎందుకంటే హీరో కంపెనీ వాళ్ళతో మనకు టైఅప్ ఉంది, వాళ్ళకి మనం డేటా ఇస్తున్నారు. సో సండ్రీ క్రెడిటార్. మెయింటైన్ బిల్ వైజ్ బిల్ దగ్గర ఎస్ పెడుతున్నాం. సో టీఓటీ వ్యాట్ అన్రిజిస్టర్డ్ ఇది ఏమి ఇవ్వలేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ పెట్టండి. సో ఇక్కడ స్టేట్ అడుగుతున్నాడు, స్టేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ పెట్టండి.
ఓకే, పర్చేజ్ లెడ్జర్ దగ్గర ఆల్ట్ సి పర్చేజెస్, అండర్ ఏంటంటే పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్. సో ఐటమ్స్ అన్ని ఏమేమి చెప్తున్నాడు? హీరో ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ హీరో కరిజ్మా. హీరో జెడ్ఎంఆర్ ఉంది, కరిజ్మాలో జెడ్ఎంఆర్ మోడల్, కరిజ్మా లేదు. సో మనం క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి హీరో కరిజ్మా, హీరో కరిజ్మా. Your face is not clear, sir. Yeah? Tell me. Am I audible? Yeah, madam. Okay, right. Hero charisma. Yeah, Anil, tell me. Match. Sir, Anil, hello. Sir, yeah, tell me. sir, లాస్ట్ బడ్జెట్ ఇంకా కాస్ట్ సెంటర్ చెప్తానన్నారు కదా, ఈరోజు చేద్దామన్నారు, బట్ వేరే టాపిక్ No, వెళ్ళిపోయారు. no, no. Cost center budgets we will do in inventory. Inventory లో కూడా చేస్తాం. ఓకే సార్. ఓకేనా? అంతే సార్, మాకు ఆ ముందు రామ్ తేజ బ్యాక్ వచ్చారా, బయటికి వెళ్దాం. వరకు అన్ని అర్థమయ్యే బట్ కన్ఫ్యూషన్ వచ్చేసింది అక్కడ నుండి, అర్థం కాదు. అందుకే దాని గురించి అడుగుతున్నాను సార్. నో ప్రాబ్లం. మనకి రీజనల్, మనకి కొన్ని క్లాసెస్ ఉంటాయి, అవి మళ్ళా రీకాల్ చేసుకునే క్లాస్ ఉంటాయి. ఓకే, మీకు ఏదన్నా బడ్జెట్స్ గురించి స్టెప్స్ ఏమన్నా, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ద వీడియోస్ ఆర్ అవైలబుల్ నా వెబ్సైట్ లో వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. మేడం విల్ గైడ్ యూ, నో ప్రాబ్లం. ఓకేనా? సో బడ్జెట్ స్టెప్స్ అన్ని కూడా వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి వెబ్సైట్ లో, ఒకసారి చూడండి. ఇంకొక సమ్ము కూడా చెప్తాను బడ్జెట్ లో. సో మనకి బడ్జెట్స్ అనే సమ్ము మళ్ళా ఈ ఇన్వెంటరీలో కూడా మనం చేస్తాం. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ ద బడ్జెట్స్. ఓకే, ఐ విల్ టేక్ కేర్. ఓకే, రైట్. సో ఓకే సార్, అంటే నేను ఆల్రెడీ వెతికాను, వెబ్సైట్ లో వెతికాను సార్. సో వెబ్సైట్ లో ఇమ్మీడియట్ గా అనేది వీడియోస్ గురించి 2 days టైం పడుతుంది. ఓకేనా? సో ఎడిటింగ్ విల్ బి డన్, దెన్ వి విల్ అప్లోడ్. ఓకే, నో ప్రాబ్లం. సో బైక్స్, అండర్ బైక్స్, నోస్. తేజ నా బుక్ ఇవ్వరా? తేజ కాలేజ్ లో బుక్ తీసుకున్నా, నా బుక్ ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తలేదు. క్వాంటిటీ ఎంత ఇచ్చారంటే సమ్ లో 200 ఇచ్చారు. సో 200 క్వాంటిటీ, దెన్ రేట్ ఈస్ 85,200. ఎస్, ఇక్కడ చూడండి, కావాలంటే డీటెయిల్ గా ఓచర్ అనేది మనకి వస్తుంది. ఓకే, ఎంటర్ కిందకి వస్తుంది, ఎంటర్ ప్రెస్. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? హీరో స్పెండర్ ప్రెస్. హీరో స్పెండర్ ప్రెస్ మన దగ్గర లేదు. సో ఆల్ట్ సి, సెకండరీ స్టాక్ ఐటమ్ క్రియేషన్, హీరో స్ప్లెండర్ ప్లస్. సో బైక్స్, నోస్, గోడౌన్ కేకేడి సార్ 500, 200 plus 300 is equal to 500. Yes, sir. that is 44,500. 500 into 44,500. The total amount is 2 lakh 22. Sorry, 22 lakhs 25. ఒకసారి చూసుకోండి. The total we have, that is 22 lakh 25,000. Okay. Next, alt C. Next item ఏమి ఇచ్చాడు మనకి? హీరో స్ప్లెండర్ NXG. హీరో స్ప్లెండర్ NXG. NXG. So bikes, nose, that is a Kakinada godown. What is the quantity? 600. The price will be 43,000. Right. And next, Hero HF CD Dawn. Alt C. Hero HF CD Dawn. Bikes, notes. What is a Kakinada godown? Quantity 400.
41,100. That's right. Okay, completed. Go to narration. Being goods purchased from Hero Motors Limited by bill number 123. Finish. అట్లా. సో ఇక్కడ డేట్ మార్చమంటుంది. సో డేట్ మార్చాలంటే ఫస్ట్ పీరియడ్ ఆల్ట్ F2 పీరియడ్ మార్చాలి. 24 to then 25. Then F2 date 1/4/24. సో ఎంటర్ చేసుకుంటారండి, స్టోర్ అవుతుంది. రైట్, విల్ సేవ్ ద లెక్చర్. అయిపోయింది. నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ టు శ్రీదేవి మోటార్స్ అనే వాళ్ళకి గూడ్స్ అమ్ముతున్నాం మనం. అక్కడ షోరూమ్ కి మనం గూడ్స్ అమ్ముతున్నాం. సో వాళ్ళు ఇన్ని బైక్స్ మన దగ్గర కొనుక్కుంటున్నారు. గో టు సోల్డ్ అనగానే కీ ఏంటి? F8. సేల్స్ కీ ఏంటి? F8. బిల్ నెంబర్ 124. వాళ్ళ కంపెనీ పేరు ఏమన్నారు? శ్రీదేవి మోటార్స్. ఆల్ట్ C, శ్రీదేవి మోటార్స్. వీళ్ళు సండ్రీ డెటార్ అవుతారు. సండ్రీ డెటార్ మన దగ్గర కస్టమర్స్. సో వీళ్ళు మనకి ఎప్పుడు కూడా ఎసెట్టే, అందుకని సండ్రీ డెటార్ మన దగ్గర అరుణ్ సర్కట్కి వెళ్తున్నారు. ఓకేనా? రైట్. సేల్స్ లెడ్జర్ దగ్గర ఆల్ట్ C, సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్. ఓకే, దట్ ఈస్ వాట్ ఆర్ ద ఐటమ్స్. ఐటమ్స్ ఏమేమి అమ్ముతున్నారంటే హీరో కరిజ్మా శ్రీదేవి వాళ్ళకి అమ్ముతున్నాం. హీరో కరిజ్మా. సో ఇక్కడ చూడండి, కరిజ్మా ఉంది, ZMR ఉంది. మనం కరిజ్మా అమ్ముతున్నాం. కరిజ్మా మాత్రం సెలెక్ట్ చేయండి. గోడౌన్ KKD. ఎక్కడి నుంచి వెళ్తుందంటే గోడౌన్ KKD. వాట్ ఇస్ క్వాంటిటీ? 200 క్వాంటిటీ, 94,000. నెక్స్ట్ వన్ ఈజ్ స్పెండర్ ప్లస్. హీరో స్పెండర్ ప్లస్. ఎస్. గోడౌన్ KKD. స్టాక్ అంతా KKD ఉంది కానీ KKD సెలెక్ట్ చేసుకోండి. 500 స్టాక్, 53,500. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ హీరో స్పెండర్ NXG. కాకినాడ. Quantity is 600 quantity. Sorry, ticket NXG 600 quantity. That is 48,000. Then Hero CD Dawn. That is Kakinada. Stock is 400 stock. The price is 44,000. Okay. Then write the narration. Being goods sold to Sridevi Motors. By bill number 124. Enter. సో హియర్ గూడ్స్ పర్చేజ్ చేయడం అయింది, గూడ్స్ సోల్డ్ చేయడం అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శ్రీదేవి మోటార్స్ కు మనం కొన్ని గూడ్స్ సేల్ చేసాం కదా, బైక్స్. అందులో సమ్ డ్యామేజెస్ విల్ బి దేర్. కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి. దాని గురించి వాళ్ళు ఏం చేశారంటే కొంత స్టాక్ మనకి రిటర్న్ ఇచ్చేసారు. అదో స్పెండర్ ప్లస్ ఇచ్చేసాడు, NXG ఇచ్చాడు. సో వీటినే మనం అంటే సోల్డ్ చేసిన గూడ్స్ ని వెనక్కి వచ్చేస్తే మనకి సేల్స్ రిటర్న్ అంటాం. కానీ టాలీలో వాటిని క్రెడిట్ నోట్ అంటారు. సో ఈ క్రెడిట్ నోట్ అనేది ఇక్కడ జర్నల్స్ అక్కడ ఫంక్షనల్ బాక్స్ లో క్రెడిట్ నోట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ చేయాలంటే గో టు F11. సో ఇక్కడ F1 ఉంది, F2 ఉంది, రెండు ఉన్నాయి చూడండి. F1 ఉంది, F2 ఉంది. సో మీరు ఎక్కడైనా కూడా ఇన్వెంటరీ ఫీచర్స్ లోనే పెట్టుకోవచ్చు, అకౌంటింగ్ ఫీచర్ లోనే పెట్టుకోవచ్చు.
సో నేను F1 లోనే యూజ్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అన్నాను కదా, అక్కడ ఎస్ పెడుతున్నాను, యూజ్ డెబిట్ నోట్. సో యూజ్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ కూడా ఇక్కడ ఎస్, ఇక్కడ కూడా ఎస్. సో ఎంటర్ చేసుకుంటా వెళ్తున్నాం. ఇప్పుడు మనకి డెబిట్ నోటు క్రెడిట్ నోటు కీస్ యాక్టివేట్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ కనిపించిందా? F8 కింద 2 లైన్స్ ఉన్నాయి. సో కంట్రోల్ F8, కంట్రోల్ F8 అంటే 2 లైన్స్ ఉంటే క్రెడిట్ నోట్ కి కంట్రోల్ F8, క్రెడిట్ నోట్ ఓపెన్ అయింది. సో క్రెడిట్ నోట్ నెంబర్ ఎంత ఇచ్చాడు? 125. ఎవరు ఇచ్చేస్తున్నారు మనకి? శ్రీదేవి, శ్రీదేవి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ సేల్స్ లెడ్జర్ దగ్గర ఆల్ట్ సి సేల్స్ రిటర్న్ రావాలి, సేల్స్ రిటర్న్ అండర్ సేల్స్ అకౌంట్. ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నాడు? హీరో స్ప్లెండర్, హీరో స్ప్లెండర్, హీరో స్ప్లెండర్ మనకి రిటర్న్ ఇచ్చేస్తున్నాడు. స్ప్లెండర్ ఎన్ఎక్సీనా ప్లస్ ఇస్తున్నాడు, స్ప్లెండర్ ప్లస్. సో గోడౌన్ మనకి ఎక్కడికి మళ్ళీ రిటర్న్ ఎక్కడికి వచ్చేస్తుంది? కాకినాడ నుంచే మనకి వెనక్కి వచ్చేస్తుంది. సో కాకినాడ గోడౌన్ లోనే పెట్టించుకుంటాం ఈ స్టాక్. 50 స్టాక్. ప్రైస్ ఆల్రెడీ వచ్చేసింది చూడండి అక్కడ, అందులో అమ్మిన రేటుగా వెనక్కి తీసుకోవాలి మనం. నెక్స్ట్ హీరో స్పెండర్ ఎన్ఎక్జీ, హీరో స్పెండర్ ఎన్ఎక్జీ. సో గోడౌన్ కాకినాడకి ఇచ్చేసుకుంటాం. ఎన్ని? 30 బైక్స్. ప్రైస్ ఆల్రెడీ వచ్చేసింది 48,000. ఇక్కడ బి గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ శ్రీదేవి మోటార్స్, శ్రీదేవి మోటార్స్ బై క్రెడిట్ నోట్ నంబర్, క్రెడిట్ నోట్ నంబర్ 125 ఎంటర్. సేమ్ ఇదే ప్రాసెస్ లో డెబిట్ నోట్ కంట్రోల్ F9, కంట్రోల్ F9. ఓకే, సో కంట్రోల్ F9. డెబిట్ నోట్ నెంబర్ ఎంత ఇచ్చాడంటే 126. పార్టీ నేమ్ దగ్గర హీరో మోటార్స్, అంటే వాళ్ళ ఇచ్చిన మన హీరో మోటార్స్ ఇచ్చారు కదా. ఆల్ట్ సి పర్చేజ్ రిటర్న్, పర్చేజెస్ రిటర్న్. సో ఇది మనము అంటే పర్చేజెస్ రిటర్న్ మనం వేస్తున్నాం కాబట్టి ఇక్కడ వరకు, అంటే రేపు మార్నింగ్, అంటే రేపు నెక్స్ట్ క్లాస్ రేపు ఈవినింగ్ కి మనము ఈ డెబిట్ నోట్ అనేది ఎంట్రీ చేద్దాం. ఓకేనా? సో మనం ఏంటంటే ఇక్కడ కంపెనీని గుర్తు పెట్టుకోవాలి. రేపు మార్నింగ్ కంటిన్యూ చేయాలి కదా. F1 లోకి వెళ్తే మన కంపెనీ కనిపిస్తుంది. సో కంపెనీ పేరేంటి? ఓషన్స్ బైక్స్ లిమిటెడ్. ద కోడ్ 10023. ఓకేనా? సో కంటిన్యూషన్ రేపు, సో రేపు క్లాస్ లో కంటిన్యూషన్ అనేది మనం చేద్దాం. ఓకేనా? సో రేపు డిస్ప్లేలు కూడా చూపిస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.